శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆమె మరణానికి గల కారణాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. హాస్టల్ బాత్రూంలో ఆ యువతి ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. కాలేజీ యాజమాన్యం సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు బాధితుల సమాచారం మేరకు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాలెం గ్రామానికి చెందిన పి తిరుమలయ్య, వేదవతి దంపతుల కుమార్తె హేమశ్రీ నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను మరో సెక్షన్కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. హేమశ్రీ చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలని కళాశాల సిబ్బందిని కోరారు. ఆగస్టు 8వ తేదీ రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆగస్టు 9వ తేదీ ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మాట్లాడింది. వారు తాము నెల్లూరు వచ్చి ప్రిన్సిపాల్తో మాట్లాడతామని ఆమెతో చెప్పారు. తరువాత కొంతసేపటికి హేమశ్రీ అనారోగ్యానికి గురవటంతో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. వారు వచ్చేసరికి ఆమె మరణించింది. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి హేమశ్రీ మృతి చెందిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని నిలదీసేందుకు అక్కడికి వెళ్లారు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు, అందరూ పరారయ్యారు. హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడున్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న దర్గామిట్టా పోలీసులు కళాశాలకు చేరుకొని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు కళాశాల వద్దకు చేరుకొని బాధిత తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. హాస్టల్ బాత్రూంలను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ ఉరేసుకున్న హేమశ్రీని గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హాస్టల్ సిబ్బంది యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, హాస్టల్ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. విద్యార్థి సంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.